హలో నమస్తే అండి. ఈరోజు నేను నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాను. నరసింహస్వామి టెంపుల్ రాయచోటి నుంచి రాజంపేటకు వెళ్ళే దారిలో గుంతరాసపల్లి లేదా పొలిమేరుపల్లి గ్రామం అండి. అక్కడ కొండపైన నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. గుడిలో అమ్మవారు ఉంటారు, అలానే శివయ్య ఉంటాడు. చాలా బాగుంటుందండి. మీరు కూడా వెళ్ళి ఒకసారి విజిట్ చేయాలనుకుంటే చేయొచ్చు. పురాతనమైన టెంపుల్ అండి. ఆ చుట్టుపక్కల వాతావరణము అన్ని పొలాలు, మామిడి తోపులు అన్నీ ఉంటాయి. అలానే ఆ కొండపైన బావి నీళ్ళు కూడా ఉంటాయండి. చాలా లోతుగా ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు కొండపైకి నడవాలి, జాగ్రత్తగా వెళ్ళండి. అయితే తప్పకుండా చూడవలసిన టెంపుల్. ఇప్పుడు టెంపుల్ అయితే కాదండి. ఎప్పుడు టెంపుల్, చాలా ఏళ్ల నాటి టెంపుల్, పాతది. ఆ లక్ష్మీ నరసింహస్వామి చాలా బాగుంటుందండి. మీరు కూడా వెళ్ళి ఒకసారి ఆ నరసింహస్వామిని దర్శించుకోండి. చాలా బాగుంటుంది. అందరూ అక్కడ మొక్కుబళ్ళు ఉన్న వాళ్ళు వెళ్ళి చాలా బాగా దర్శనం చేసుకొని, అలానే అక్కడనే అన్నదానము అది చేస్తూ ఉంటారండి. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. అక్కడే పెళ్ళిళ్ళు కూడా చేస్తారు. తులసమ్మ వారు ఉంటారు, పుట్ట ఉంటుంది, కొలను కూడా బాగుంటుందండి. వాటర్ కూడా అసలు సమ్మర్లో కూడా వాటర్తో కూడా ఇబ్బంది ఉండదు. అలానే కొండపైకి వాటర్ పైపులు కూడా తీశారు. ఎక్కడానికి సపోర్ట్ కడ్డీ కూడా పెట్టుండారు. ఎలాంటి వాళ్ళైనా ఎక్కచ్చండి కొండపైకి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఆ నరసింహస్వామి కొండకు వెళ్ళి ఆ మహానుభావుని దర్శించుకొని వస్తారని. అక్కడ ఒక కుక్క ఉందండి. మేము కింద వెళ్ళేటప్పుడు అక్కడ తాళాలు తీసుకొని పైన గుడికి వెళ్ళి దర్శనానికి వెళ్ళేటప్పుడు మాతో పాటు కొండపైకి వచ్చింది. మేము ఉన్నంతసేపు కొండపైనే ఉన్నిందండి. మళ్ళీ మేము కొండపై నుంచి దిగడానికి స్టార్ట్ చేసే కొద్దీ మాకంటే ముందే వెళ్ళిపోయి పల్లెలో ఉంది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి నరసింహస్వామి టెంపుల్